ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే ఏప్రిల్ 27 ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలు తెలుసు. అలాగే మనకి ఏ సమస్యలు ఉన్నా చాలా చక్కటి పరిష్కారాలు అయితే చెప్తారు ఈ గురువు గారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మనకి ఏ సమస్యలు ఉన్నా ఇట్టే పరిష్కారం చెప్తారు. అయితే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఇలా ఏ సమస్యలు అయినా సరే, అప్పుల బాధలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, చేతబడి సమస్యలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు ఇట్టే పరిష్కారం చెప్తారు. గురువుగారికి ఒక చిన్న ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు. గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. మనం ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారానే గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు. ఒక చిన్న ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు. ఏ సమస్యకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు. చాలా చక్కగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి ఏ సమస్యలు ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి మాట్లాడండి. ఈరోజు ఆదివారం అమావాస్య మిశ్రమంగా ఈరోజు మీకు ఇలా గడవబోతుంది. అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా వృషభ రాశి వారు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 1, 2, 3 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారి యొక్క జీవితంలో షాకింగ్ విషయాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఆదివారం అమావాస్య. అయితే ఈరోజు మధ్యాహ్నం 1:25 తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. చాలా కాలం నుంచి మీరు మిత్రులుగా భావిస్తున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఒక సమస్యలోకి మీరు నెట్టబడతారు. ఇది మీకు చాలా షాకింగ్ విషయం అని చెప్పుకోవాలి. అంటే వారి వల్ల మీకు ఈ సమస్య వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తుల వల్ల ఈరోజు సమస్య వచ్చే మీకు అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుంచి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల వల్ల మీరు ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి రావచ్చు. కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఆరోపణకి గురి చేసే విషయంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించండి. ఆ శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఖచ్చితంగా వృషభ రాశి వారికి మేలుకరమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమించే అవకాశాలు కూడా మీ ముందుకి వస్తాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఒక ఆలోచన కూడా మీరు చేస్తారు. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని లోన్ల కోసం, డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు అనుకోకుండా లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వ్యక్తులకి ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు షాకింగ్ విషయాలు మీ జాతక ఫలితాల్లో ఉన్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అయితే శివారాధనతో పాటు విష్ణు భగవాన్ని కూడా వృషభ రాశి వారు ఖచ్చితంగా ఆరాధించాలి. మీ యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు మీ జీవితంలో మిమ్మల్ని బాధించకుండా ఉండాలి అంటే ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. పేదలకు దాన ధర్మాలు చేయండి. ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారు చాలా తెలివిగలవారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని రాశుల్లో కల్లా ఈ వృషభ రాశి వారు చాలా తెలివిగల ఉంటారు. అలాగే మీకు ఏవైనా సమస్యలు చెప్పుకోవాల్సి వస్తే మాత్రం మీరు ఇంట్లో వాళ్ళతో మాత్రమే చెప్పుకోండి. ఎందుకంటే ఇంట్లో వారితో చెప్పుకోవడం వలన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి.
అదే బయట వారికి చెప్పుకుంటే మాత్రం వారు మీ దగ్గర విని వేరే వాళ్ళ దగ్గర చెప్పడం వలన మీకు ఏవో ఒక ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు వృషభ రాశి వారు పాటించాలి రేపటి రోజున. ఎందుకంటే మనం ఏదైనా ఒక వ్యక్తిని నమ్మి మనకి వాళ్ళు మంచిగా ఉన్నారు అనుకుంటే మనం ఏ విషయాలైనా సరే వారితో షేర్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అవి ఏ విషయాలైనా కావచ్చు, కుటుంబ విషయాలైనా కావచ్చు, మన పర్సనల్ విషయాలైనా కావచ్చు, స్నేహితుల విషయాలు ఏవైనా సరే, ఆస్తులకి డబ్బులకి సంబంధించినటువంటి విషయాలను వారితో షేర్ చేసుకుంటూ ఉంటాం. వారితో చెప్పుకోవడం వలన ఏంటంటే వారు మన ముందు బాగానే ఉంటారు, మన పక్కన వెళ్ళి వేరే వారితో మన మీద సాడీల్లాగా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఎదుగుతుంటే కూడా వారు ఓర్వలేని తనం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి నమ్మకమే లేదు. కాబట్టి మీ ఇంట్లో వారితో తప్పితే మీ బయట వారితో మీ పర్సనల్ విషయాన్ని ఏమీ షేర్ చేసుకోకండి రేపటి రోజున. అటువంటి వారు ఎవరైనా ఉంటే కాస్త వారిని జాగ్రత్తగా దూరం పెట్టడం మంచిది. ఇటువంటి వ్యవహారాల్లో మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున మీకు కొంచెం ఒక వ్యక్తి ద్వారా ధన నష్టం అయితే ఎదురుపడబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు ఎవరైనా సరే ఒక కొత్త వ్యక్తి కానీ తెలియని వ్యక్తి కానీ పరిచయం అయినట్లయితే కనుక వారితో తగిన జాగ్రత్తలు చేపట్టండి. ఎందుకంటే వారిని నమ్మకండి. ఎందుకంటే మీకు రేపటి రోజున కొంచెం ధన నష్టం అనేది ఉంది రేపు జాతక ఫలితం ప్రకారం. కాబట్టి వారిని ముందుగానే కొంచెం దూరం పెట్టడం మంచిది. రేపటి రోజున మాత్రం మీరు కొంచెం ధనానికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. మీరు రేపటి రోజున ఎక్కడికి వెళ్ళినా కానీ, ఆఫీస్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లేదా ఇతర ఏ పనుల మీద బయటికి వెళ్ళినా కానీ, ఎవరైనా కానీ మీకు తెలియనటువంటి వ్యక్తులు పరిచయం అయినా కానీ వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఎందుకంటే ఆ టాపిక్ని అంతవరకే క్లోజ్ చేసేయండి. వారితో కనుక మీరు క్లోజ్గా మాట్లాడినట్లయితే కనుక మీ విషయాలన్నీ వారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. రేపటి రోజున మాత్రం మీకు ఎవరైనా సరే ముఖ పరిచయం లేని వ్యక్తులు మాత్రం మాట్లాడడం కానీ జరుగుతుందంటే వారితో కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే వారు డబ్బు విషయంగానే మిమ్మల్ని మాట్లాడిస్తూ ఉంటారు. కాబట్టి మీ పర్సనల్ విషయాలు కానీ మీ గురించి కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మాకు ఈ అవసరం ఉంది అని మిమ్మల్ని సహాయం చేయమని వేడుకున్నా కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి లొంగకండి. ఏదైనా మాట్లాడి మాట సహాయం అయితే చేయండి, కానీ డబ్బు మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే వారు ఎవరో మీకు తెలియదు. కాబట్టి మిమ్మల్ని మోసం చేసే సమస్యలు అయితే రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీకు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ కోపం కారణంగా రేపటి రోజున మిమ్మల్ని ప్రేమించే వ్యక్తుల్ని మీరు దూరం చేసుకోబోతున్నారు. కాబట్టి రేపటి రోజున మీరు ఆ కోపం అనేది కొంచెం తగ్గించుకుంటే మీకు చాలా మంచిది. అంటే అవి మీకు బంధం కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు కావచ్చు, మీకు తోబుట్టువులు కావచ్చు, మీకు ఎవరైనా సరే మీకు అయిన వాళ్ళు కావచ్చు, వారి విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్త పడండి. ఎందుకంటే మీకు రేపటి రోజున కోపం అనేది ఎక్కువగా ఉంటుంది మీ విషయంలో. ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకుని జాగ్రత్తగా మాట్లాడడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. మీ కోపం కారణం వలన మీ కుటుంబ సభ్యులైనా సరే, మీ ప్రేమ తాలూకా వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే మిమ్మల్ని రేపటి రోజున దూరం పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం కోపం తగ్గించుకుని మాట్లాడడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే రేపటి రోజున మీరు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు. వారితో రేపటి రోజున సంతోషంగా గడపడానికి మీరు కొంచెం సమయాన్ని అయితే కేటాయించబోతున్నారు. రేపటి రోజున సరదాగా వారిని బయటికి తీసుకెళ్తాం, వారితో కొంచెం సరదాగా ఉండడం, మనసు విప్పి మాట్లాడడం అనే విషయాలు రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారి యొక్క భాగస్వాములు అదృష్టవంతులు కానీ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వారికి ఉండేటటువంటి ప్రతి ఒక్క క్షణం కూడా వారికి ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇష్టమండి. వీరికి బాధలు కష్టాలు ఎన్నున్నా కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా వీరు చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా కానివ్వండి ఆ భగవంతుడే చూసుకుంటాడు అని అన్నట్లుగా ఉండి చాలా మంచిగా సంతోషంగా ఉంటారు. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అనేటటువంటి మంచి మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచన అనేది చెయ్యరు. ఎందుకంటే చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు కానీ వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ ఎదుటివారు చూడడానికి వీరు చాలా కోపంగా, అంటే చెడ్డవారిలాగా కనిపెడుతూ ఉంటారు. కానీ వీరి మనస్తత్వం చాలా సున్నితంగా మంచిగా ఉంటుంది. ఎవరు ఆపదలో ఉన్నా కానీ వీరు ఆదుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. చూశారు కదండి, వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధంగా ఉండబోతుంది. అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు శుభకరమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. ఈ శక్తి మేరకు పేదలకు
దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం వలన కూడా అపారమైనటువంటి పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మరెందరో వృషభ రాశి వారికి ఈ వీడియో చేరుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి.